కువైట్లో మాలియాలో ఉండే ఈ మసీదు తెలియని వాళ్ళంటూ ఎవరో ఉండరు. మాలియాలో ఓపెన్ ప్లేస్ లో పార్కింగ్ లో అయితే ఈ పెద్ద మసీదు అయితే ఉంటుంది. ఈ మసీదును మన వాళ్ళందరూ ఎర్ర మసీదుని పిలుచుకుంటా ఉంటారు. ఇప్పుడైతే ఒక్క మనిషి కూడా కనిపించకుండా ఖాళీగా ఉండదు కదా ఈ ప్లేస్ అంతా. అదే శుక్రవారం వచ్చిందంటే జనాలు అయితే ఫుల్లుకుంటారు. ఇక్కడ మన బయట దేశస్తులు శుక్రవారం సెలవుకు వచ్చినప్పుడు ఈ మసీదులోనే నమాజ్ చేసుకొని వాళ్ళ ఇంటికాడని తెచ్చిన భోజనం కానీ హోటల్లో తెచ్చుకున్న భోజనం కానీ ఇక్కడ తింటా ఉంటారు. కువైట్ లో బయట పని చేసే వాళ్ళు కానీ ఇళ్లలో పని చేసే వాళ్ళు కానీ కంపెనీల్లో పని చేసే వాళ్ళు కానీ శుక్రవారం అయిందంటే వాళ్ళు సెలవుకు వచ్చినప్పుడు ఈ మాలియాలో అడుగు మనసుకి ఏదో సడన్ గా వైబ్రేషన్ సంతోషం, మన ఇండియాలో మన వాళ్ళతో ఉన్నామనే సంతోషం అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా అకామా ఉండాలి, సివిల్ ఐడీలు ఎక్స్పెక్టెడ్ అయితే ఉండాలి. అకామా లేని వాళ్ళు వచ్చినారంటే ఏ క్షణం పోలీసు వాళ్ళు పట్టుకుంటారో తెలియదు. ఆ రోజుతో మాత్రం మనం కువైట్ ఆశ వదులుకోవాలి. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం మన ఇండియా వాళ్ళు ఒకరు కానీ ఇద్దరు కానీ దొరుకుతూనే ఉంటారు పోలీసు వాళ్ళకు. అకామా అన్న లేకుండా ఉంటుంది, లేదన్నా మందన్న దాగుంటారు, లేదని ఏదైనా పొరపాటున చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కువైట్ లో మనం సంతోషంగా సెలవుకు వచ్చి గడపాలంటే ఖచ్చితంగా మనకు అకామా ఉంటేనే మనం అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఈ విషయంలో మాత్రం